నాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. ఏనుగు లాంటి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ని అగ్గిపెట్టి లాంటి మన ఇంట్లోకి ఎలా తీసుకెళ్తాం? అరే, అందరూ తలా ఒక చెయ్యేసి లోపలికి తీసుకెళ్ళాలి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. రండి రండి, అందరూ రండి, కలిసి అందరూ రండి, పైకెక్కుదాం. రండి. తీసుకెళ్దాం, రండి రండి రండి. పట్టుకోండి, ఈ ఫ్రిడ్జ్ పెద్దదిగా ఉంది. ఈ తలుపులో నుండి లోపలికి వెళ్ళదు. పూర్ణ చెప్పింది నిజమే. దీన్ని ఎలా లోపలికి తీసుకెళ్తాం? అరే, వెళుతుందిరా, వెళుతుంది, ఖచ్చితంగా వెళుతుంది. ఇలాగే లేపారంటే పైన తగులుతుంది. దాన్ని తిప్పండి, తిప్పండి, అలా తిప్పండి, తిప్పండి, జాగ్రత్తగా తిప్పండి. ఇప్పుడు పట్టి దించండి. పట్టుకోండి, జాగ్రత్త. ఎత్తండి. 1 2 3 పట్టుకోండి. ఏమైంది? తలుపు తలుపు తలుపు. నిన్ను ఇంట్లోకే రావద్దని చెప్తే ఇంటి తలుపులే ఎరక్కొట్టిచ్చావా? ఇంత పెద్ద నష్టమైందే. ఇప్పుడు అసలు నిన్నేం చేయాలి? జాగ్రత్త జాగ్రత్త. రావచ్చు, ఒక తలుపు రావచ్చు. పగలగొట్టొద్దు. రండి రండి, అలాగే రండి. మెల్లగా 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 లెఫ్ట్ లోకి, మెల్లగా మెల్లగా. చూసి. అయ్యో, ఏమైంది? స్విచ్ బోర్డ్ పగిలిపోయింది. పగిలిపోయిందా? ఓరి భగవంతుడా, జాగ్రత్త, రక్షించు నెమ్మదిగా. తండ్రి. అమ్మా, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెట్టిందో నాకు నష్టాల పైన నష్టాలు జరుగుతున్నాయి. ముందు తలుపు ఇరిగిపోయింది, ఇప్పుడేమో స్విచ్ బోర్డ్ ఇరిగిపోయింది. అసలు నీకేం కావాలి? పోతే పోయిందిలేమా, కనీసం ఫ్రిడ్జ్ అయినా ఇంట్లోపలికి వచ్చింది కదా. కానీ తలుపే విరిగిపోయింది. అరే, ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఎవరైనా కొంటారా? కరెంటు బిల్లు ఎవరు కడతారే? నీ బాబా? కాస్త తెలివి ఉపయోగించొచ్చుగా, బుద్ధి లేందానా? ఇదే నీ బాబు భవనం కాదు, ఇది మా లాంటి పేదవాళ్ళు ఉండే చిన్న ఇల్లు. ఇంత పెద్ద ఏనుగు లాంటి ఫ్రిడ్జ్ ని ఎక్కడ పెడతావు? నా తల మీద. అరే వదినా, కొంచెం ఓర్పుగా ఉండండి. ఇల్లైనా సరే, మనసైనా సరే, ఒక వస్తువుని పెట్టడానికి మనకి ఓర్పు కావాలి. అది మీరు అర్థం చేసుకోండి. దీన్ని కూడా ఫిట్ చేయొచ్చు, టెన్షన్ కాకండి. సరే సరే, రండి రండి, దీన్ని కిచెన్ లోకి తీసుకెళ్దాం. పట్టుకోండి. ఒక్క నిమిషం. అమ్మలారా, అత్తల్లారా, మా మొత్తం కుటుంబం ఒకటిగా చేరి పని చేస్తున్నారు. ముందు వచ్చేటప్పుడు తలుపు విరిగింది, తర్వాత స్విచ్ బోర్డ్ పగిలింది. ఇంకా ఎన్నో జరగనున్నాయి. వేచి చూస్తుండండి, సరేనా? ఓరి భగవంతుడా, వంటింట్లో ఎక్కడ పెడతారా? అలాగే చూసిరా, జాగ్రత్త. చూసి. భగవంతుడా. ఓరి భగవంతుడా, ఓసే నిన్ను. అసలు పెద్ద పని దొంగవే నువ్వు. చెప్పాను కదా, ఊరగాయ సీసా పైన పడ్డమని. నువ్వు పెట్టుంటే ఇది విరిగేది కాదు కదా. క్షమించండి అత్తయ్య, నాకు తెలియకుండా అక్కడ పెట్టేశాను. కావాలని చేయలేదు అత్తయ్య. ఇంకా మీ చిన్న కోళ్ళు ఏదైనా విరగొడుతుందని కలగన్నాను. జాగ్రత్త, ఇటువైపు రండి. చూసి. అలాగే, తిన్నగా రండి. జాగ్రత్త. చూసి. రైట్ సైడ్ లేదు, లెఫ్ట్. మామయ్య కొంచెం లెఫ్ట్ అరే లో. కోడలు తల్లి, ఏం చేస్తున్నావు? లేదు, కాస్త రైట్ సైడ్ వచ్చేయండి ప్లీజ్. సారీ. రండి రండి రండి. ఈ ఫ్రిడ్జ్ తో ఇంకొకటి జరిగింది. ఫ్యామిలీ ఫోటో ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. నోర్మయ్. ఓరి భగవంతుడా, ఎంతో ప్రయత్నిస్తే గాని మరిది గారు సూరజ్ కలిసి నుంచొని ఫోటో తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ పిల్ల దుర్బుద్ధి వల్ల ఈ ఫోటోను కూడా ముక్కలు చెక్కలు చేసేసింది. సరే సరే, రండి, ముందు ఫ్రిడ్జ్ ని సరిగ్గా పెడదాం. ఇక్కడే కింద పెట్టండి. జాగ్రత్త.
అబ్బా ఆ, సూరజ్ 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 ఏమైందయ్యా గారు కదరా నాకు. సూరజ్ కాళ్ళ గుచ్చుకుందా ఊర్నాయనా ఇంత పెద్ద ఫ్రిడ్జా. సర్లా వాళ్ళ కోడల్ని తలుచుకొని గర్వపడుతుంది. ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్తాను. ఇట్రా ఇలా రావే నిజం చెప్పు నీకు అసలు కళ్ళు కనిపిస్తుందో లేదో చెప్పు. నీకు అసలు ఎడం కన్నులో లోపమా కుడి కన్నులో లోపమా? నీకు దగ్గరగా ఉన్నవి సరిగ్గా కనిపించవా లేక దూరంగా ఉన్నవి కనిపించవా? నాకు అన్ని సరిగ్గానే కనిపిస్తాయి. నిజంగానా? నాకు చూపు సరిగ్గానే ఉంది. అయితే 4 రోజులుగా కళ్ళకి గంతులు కట్టుకొని తిరుగుతున్నావా? అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎక్కడ ఏ మూలలో ఎటువైపు ఏనుగు లాంటి ఈ ఫ్రిడ్జ్ ని పెట్టాతవుతుందో చెప్పు. ఏ మూలలో పెడతావో చెప్పు. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పెడదామమ్మా. మన సూరజ్ ఉన్నాడు కదా, వాడు ఫిట్ చేస్తాడు. చాలా వింత మనిషిగా ఉంది. తిరిగి వచ్చి ఈ ఫ్రిడ్జ్ తెచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ని బొమ్మలా ఇలా పెట్టుకొని ఉంటారా లేక పనిచేస్తుందా? పనిచేస్తుంది. అయితే చూపించు. దీన్ని కాస్త వెనక్కి తీసుకురండి ప్లీజ్. రండి జరపండి. ఒక నిమిషం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ జరుపుతున్నారు? చాలు. స్క్రూ డ్రైవర్ ఉందా ప్లీజ్? నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కొంచెం ఆగండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలే. ఇంట్లో బియ్యపు గింజ లేదు కానీ అతిథులకి ఆహ్వానం. అరే ఈ ఇంట్లో ఒక్క కూరగాయ కూడా మిగలదు. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో ఏం పెడతావు? ఉత్త నీళ్లు పెట్టుకోవడానికా? అరే వదినా, ఇంట్లోకి ఫ్రిడ్జ్ వచ్చింది, దానికి తగ్గట్టు వస్తువులు పెట్టొచ్చు. ఈ ఫ్రిడ్జ్ వల్ల చాలా పని చేయాలి. ఇప్పుడు ఈ నూనె, ఈ ఊరగాయ ఇవన్నీ నేనే క్లీన్ చేయాలి. అన్నిటికీ కారణం ఈ మహారాణియే. అది నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఏంటి అంటున్నారు? మీరు సైడ్ తప్పుకొని నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీరు ఇప్పుడు ఎందుకు కైకేయి నరుస్తున్నారు? నిదానంగా ప్రేమగా మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడొచ్చు కదా. ఈషా సైడ్కి వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్పొచ్చు కదా. అలాగే ఈ స్క్రూ డ్రైవర్ని పక్కన పెట్టి మీరు పక్కకి తప్పుకోండి. ఈషా గారు ప్లీజ్ ప్లీజ్. ఫ్రిడ్జ్ ఆన్ అయిపోయింది. మిషన్ ఫ్రిడ్జ్ కంప్లీటెడ్. ఇది ఫుల్ ఆటోమేటిక్ ఫ్రిడ్జ్ కదా. మూడు గంటలు ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఉంచండి, ఆఫ్ చేయొద్దు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ యూస్ చేసుకోవచ్చు. నా వల్లే కాలేదు, నువ్వెలాగా చేసావు? పేదరిక మణి నేర్పిస్తుంది మేడం. ఫ్రిడ్జ్ ఉపయోగించడానికి మెదడు యూస్ చేయాలి, పట్టుదల కాదు. అయినా మీకు మెదడు లేదు కదా. మెదడు ఉంటే ఇక్కడ ఉండేవారు కాదు, మీరు మీ నాన్నగారి ఇంట్లో ఉండేవారు. అంటే నన్ను గడుస్తాను అంటున్నావా? ఒక్క నిమిషం ఉండు. నీ కాలికి గాయమైంది కదా. అదేం పర్వాలేదు, నాకు గాయం ఏర్పడడం కొత్తేం కాదు. సూరజ్, ఇక ఈ నాటకం అంతా అయిపోయిందా?
ఇల్లంతా ఇలా గందరగోళం చేశారు కదా, ఇప్పుడు ఇది ఎవరు శుభ్రం చేస్తారు? నీ బాబు చేస్తాడా లేదా భవనం నుంచి నీ పనోళ్ళు వస్తారా? పదా, తొందరగా అన్ని సర్దిపెట్టు. అవునత్తయ్య, మీరు సరిగ్గానే చెప్పారు. ఈషా వల్లే ఇక్కడ ఇంత పెద్ద సమస్య జరిగింది. అప్పుడు తనే కదా క్లీన్ చేయాలి, నేనెందుకు చేయాలి? ఈ నూనె, ఊరగాయ అన్నిటినీ క్లీన్ చేయమనండి అత్తయ్య. ఇంకా ఆ ఊరగాయ చేయడానికి మామిడికాయని కూడా తన్నే కట్ చేయమనండి. ఇంట్లోకి వచ్చిన ఫ్రిడ్జ్ ని అందరూ యూజ్ చేస్తారు, కానీ క్లీనింగ్ మాత్రం తను చేయాలి, అంతేనా? రియా, అదితి, పూరన్, అలాగే మోనిక, ముఖ్యంగా నిన్ను కూడా చెప్తున్నాను. ఏయ్, ఇంకా నువ్వు కూడా. రేయ్, అందరూ క్లీన్ చేయడానికి నువ్వు హెల్ప్ చేయాలి, సరేనా? వెళ్ళండి వెళ్ళండి, అందరూ క్లీన్ చేయండి. బాబాయ్, హ్మ్. ఆ అమ్మ ఈషాని అనవసరంగా తిట్టినా ఆ అమ్మకి ఏదైనా అయితే ఈషా తట్టుకోలేకపోతుంది. ఉగ్గరనే అమ్మి ఫ్రిడ్జ్ కొన్నది. తను అనుకుంటే తనకి నచ్చింది ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ మన ఇంటి గురించే తను ఆలోచిస్తుంది. నా కోడలు మనసు చాలా పెద్దదమ్మా.